నేడు బీఆర్ఎస్ రజతోత్సవం 33 జిల్లాల నుంచి తరలి రానున్న గులాబీ శ్రేణులు 1213 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక మీద 500 మంది అట. 1059 ఎకరాల్లో పార్కింగ్. 2000 మంది వాలంటీర్ల నియామకం. జన సమీకరణకు వేలాదిగా వాహనాలు ఏర్పాట్లు. పాదయాత్రగా ఎడ్ల బండ్లపై చేరుకుంటున్న కేసీఆర్ అభిమానులు, రైతులు. నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ అని చెప్పేసి కూడా. సో ఒక్కసారిగా నైరాశ్యంలో మునిగిపోయినటువంటి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకి కొంత జోష్ నింపే ప్రయత్నం అయితే పార్టీ హైకమాండ్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ భారీ బహిరంగ సభతోటి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం రెట్టించబోతోందా, లేకపోతే మళ్ళా సారు స్పీచ్ గట్లే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కదా ఊదరగొట్టినట్టు గట్లే ఉంటాయా, మన కొత్తగా ఏమైనా ఉంటుందా అనేది జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఏది కానీ తినగా వేప తీయనున్నట్టు అండ్ అది కూడా ఆ తీయడు కూడా తినగా మళ్ళీ చేయదనిపిస్తుంది. సో అట్లే కేసీఆర్ స్పీచ్లు ఈని జనాలకే గిదేనారు కూడా తీరానట్టు అయిపోయింది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? సో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఒకసారి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న నువ్వు చెప్తాం అనుకుంటా, నాకు అసలు వీలైతే లేదు. కేసీఆర్ బాపు వస్తాడు ఇక సభ మీదకి. ఫ్లైట్ అదేంది హెలికాప్టర్ వెళ్ళింది, ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిండు. మన బాస్ అని వాడికి ఆడవాడు మైక్లో వరుతా ఉంటాడు. ఇక ఆయన హెలికాప్టర్ వస్తా దిగిండు గులాబీ బాస్, మన తెలంగాణ జాతి పిద, బంగారు తెలంగాణ కలల సాధకుడు, తెలంగాణ సాధించిన యోధుడు, వీరుడు, శూరుడు అని ఇక్కడ మైక్లు అంటూ ఉంటారు. ఆయన దిగుతూ ఉంటాడు. ఇట్లా వస్తాడు ఇక ఇట్లా అని కూడా మొత్తానికైతే స్టేజ్ మీదకి ఎక్కుతాడు, కూర్చుంటాడు. ఇట్లా అంటాడు. గులాబీ టవల్ ఒకటి పక్కకు ఉంటుంది, కుర్చీలో కూర్చుంటాడు. ఇక వాడు మాట్లాడి వాడు మాట్లాడి ఇక దుకాణం ఒడవది 2-3 గంటలు. ఈయన వచ్చే ముందంటే చాలామంది స్పీచ్లు ఒడిచిపోతాయి. అప్పటికే జనాలకేమో ఎండతో చచ్చిపోతూ ఉంటారు. మరి వాటర్ ప్యాకెట్లు ఎంతగానో మంది ఇస్తారు. వాటర్ బాటిళ్ళ మీద బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పేసి, అరే మీకు ఒక ఫోటో పెడతావు, మంచి ఒక ఫోటో వేసి కేటీఆర్ ఫోటో వేసారు, కేసీఆర్ ఫోటో వేసారు. పాపం మరి హరీష్ అన్న ఏం తప్పు చేసిన కానీ నీళ్ళ బాటిళ్ళ మీద కూడా ఫోటో వేయరు ఆయనది. పాపం వాటర్ బాటిల్ మీద వేయకపోయినా వాటర్ ప్యాకెట్ల మీద హరీష్ రావు ఫోటో కొట్టితే బాగుండని చాలా మంది అనుకుంటారు. ఆయన పాపం మన సిద్దిపేటకి వెళ్ళి చాలా మంది దయమ చేసి 2000-3000 అని చెప్తారు. కానీ సరే ఇక వాళ్ళు ఎంత చెప్తే ఏముంది. కానీ వాళ్ళని తయారు చేసి కొత్త బూట్లు కొనిచ్చి వాకింగ్ చేపిస్తా ఉన్నారు. వాళ్ళని ఎడికెళ్ళి సిద్దిపేట నుంచి ఎలకతుర్తి సభ దాకా నడుచుకుంటూ పోతారు సిద్దిపేట కార్యకర్తలు. ప్రతి ఊరికి ఇదివరకు మంచిగా తిన్న సర్పంచులు, సంపాదించుకున్న సర్పంచులు, ఎంపీటీసీలకు చెప్పి పెట్టారు. 7 దాడ వాళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి వెల్కమ్ చేయాలి. గులాబీ దండు కదిలిపోతూ ఉన్నది, నడుస్తూ ఉన్నది వ్యవస్థ అంతా. సో ఇంత ఎద్దో కొంత ఆయన ప్రయత్నం ఆయన అయితే హరీష్ రావు చేస్తుండు. సో ఇట్లా మొత్తానికైతే ఒక 3000 బస్సులు ఏదో మాట్లాడమన్నారు. ఇలా హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బస్సుల షార్టేజ్ ఉండొచ్చు. ఎక్కడికైనా మహిళలు వీళ్ళు ప్రయాణాలు చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని 3000 బస్సులు సారు సభకే పోతున్నాయి. ఇక్కడ ఫస్ట్ సభ ఎట్లా కొనసాగుతుందో చెప్పిన తర్వాత సారు ప్రసంగం కాడికి పోతా అన్నట్టు. సో ఆ సభ కాడ దాదాపు 1200 ఎకరాలు ఎన్ని ఎకరాలు తీసుకురు? 1059 ఎకరాల్లో పార్కింగ్ అట. 2000 మంది వాలంటీర్ల నియామకం. 154 ఎకరాల్లో మహాసభ. సో ఆ 154 ఎకరాల మీద మిగతా మొత్తం ఏదైతే 1059 ఎకరాలు ఉన్నదో దాంట్లో పచ్చని పంట పొలాలను కూడా నేలమట్టం చేసేసారు. ఎందుకంటే ఆ జాగా సరిపోలేదు వాళ్ళకి. వాస్తవానికి రైతులకు చెక్కులు ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదని అంటలేను. ఓపెన్ దాంట్లో కూడా దాపరికం ఏం లేదు. 4 ఎకరాల రైతులు నీకు ఎంత వస్తాయి ఈ వడ్లంతే అంటే, సార్ 2 లక్షలు వస్తాయి అంటే ఇక వాడుకో 4 లక్షలు తీసుకో అని చెక్ రాసిచ్చారు. మొత్తం నీలమట్టం చేసేసారు. ఇట్లా రకరకాలుగా అక్కడ జాగానైతే టెంపరీగానైతే హైర్ చేసుకురు. మరి ఎన్ని లక్షల కోట్ల అసలు ఎన్ని కోట్ల రూపాయలు అయితే కూడా తెలియదు ఈ సభ నిర్వహణకు. మరి ఇవన్నీ పైసలు పాపం 10 ఏళ్ళలో మా సంపాదించుకుని ఇబ్బంది లేదు, ఖర్చు పెడుతురు. సభనైతే కొనసాగుతోంది. అండ్ ఈ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రజతోత్సవ సభ వాయిదా పడ్డదని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. దానికి వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇలా సభ అంతా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే కేసీఆర్ బాపు రాగానే అందరు ఈలలు గోలలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇట్లంటాడు, యావత్ నా తెలంగాణ ప్రజలారా మీ అందరికీ కూడా నా పాదాభివందనం అంటాడు. ఇక మొదలుపెట్టి ఇక స్టేజ్ మీద ఉన్న ఎల్లయ్యకు, మల్లయ్యకు, పోషయ్యకు, రంగయ్యకు అందరికి కూడా నమస్కారాలు. సో ఈ సభ ఇంత బాగా నిర్వహించడానికి కారణమైన ఆ ఎల్కతుర్తి దగ్గర ఉన్న ఎవడో లీడర్ పేరు చెప్తారు. ఇక ఆయన కృషి ఇవాళ ఇదంతా మనకు కనబడతా ఉంది. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ మీద కోపంతో సో ఎందుకు ఓటేసినామని ఆగమైపోయి మోసపోయినామని చెప్పేసి ఇవాళ కేసీఆర్ నాకు చెప్పుకుంటామని చెప్పేసి మీరు ఇక్కడ దాకా వచ్చారు. సో ఆనాడు నేను మొదలుపెట్టినాడని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు ముచ్చట చెప్పుకొస్తారు. ఇలా రజతోత్సవ సభ 25 ఏళ్ళు అని ఏదో మొదలు పెడతారు. కానీ
బీఆర్ఎస్ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? ఈ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. సరే ఏదేమన్నా కానీ మీరు రెండు మీయే పార్టీలు కాబట్టి మీరే పేరు మార్చుతారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఆనాడు నేను తెలంగాణ సాధిస్తా అని బయలుదేరిన నాడు ఇలా ఆంతర్ పట్టుకొని నేను బయలుదేరిన ఇది అయ్యేదా పోయేదా కేసీఆర్ నీతో అవుతుందా అని చెప్పేసి అప్పుడు అందరు అన్నారు అంటాడు. ఈ డైలాగ్ కంపల్సరీ ఉంటుంది చూడరు. కానీ ఏమైంది? ఢిల్లీ మెడలు వంచి సాగు నోట్లో తలబెట్టి నేను తెలంగాణనైతే సాధించిన అది మీ అందరికి తెలిసిన బహిరంగ సత్యం. అది చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు. సబ్బండ వర్గాలు విద్యార్థుల పేరు దిగా నాకు తెలిసైతే అందరం కలిసి కొట్లాడినాం. ఆయన కొట్లాడినా అంటాడు. తెలంగాణ అయితే సాధించుకున్నాం తెలంగాణలో 5 ఏళ్ళు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అది అని చెప్పి కథలు చెప్పుకున్నాం. తర్వాత 5 ఏళ్లలో అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా తీర్చిదిద్దినాం అన్నది వాస్తవం కాదా నేను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా. ఇలా ఎక్కడ పోతే కాళేశ్వరం నీళ్ళతోటి తడవని జాగా ఉందా తెలంగాణలో? ఆ 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ప్రపంచంలోనే ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వాలు కూడా ఇంత స్పీడ్గా కట్టని ప్రాజెక్టులు మనం అంత స్పీడ్గా ప్రాజెక్టులు కట్టి నిర్మించి రైతులకు నీళ్ళు అందజేసినాం. పచ్చని మాగానైపోయింది తెలంగాణ. ఆ తర్వాత ఇప్పుడు ఆగమైపోతుంది తెలంగాణ రైతాంగం అంతా. ఎలా ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు ఏదో సామెత ఉంటుంది, సార్ లెక్క రాదు కానీ అని అంటుంటారు. అది నమ్మి నేను రైతుల బాగు కోసం కొట్లాడినా. రైతు బంధు పెట్టిన, రైతు భరోసా ఇచ్చిన, 24 గంటల కరెంట్ ఇచ్చిన, నాణ్యమైన కరెంట్ ఇచ్చిన. కాకపోతే 3-4 రూపాయలకు దొరకాల్సిన కరెంట్ను 12 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన, అది వేరే విషయం. కానీ మీకైతే సుఖ పెట్టిన, అప్పులు తెచ్చినా కానీ తిప్పలు పడితే పడ్డం. కానీ మిమ్మల్ని అయితే సుఖ పెట్టినాం, అన్ని రకాలుగా సుఖ పెట్టినాం. అప్పులు అయితే మన రాష్ట్రం మన కథ, మన పైసలు మన కథ కార్ఖానా అనుకున్నాం. ఇలా తెలంగాణ అయితే అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న తరుణంలో మరి ఏమైందో ఏమో నేను ముందుగానే చెప్పిన. గెలిపిస్తే పరిపాలన చేస్తా, ఓడగొడితే ఫామ్ హౌస్లో వండుకుంటా అని ముందుగానే చెప్పిన. అన్న విధంగానే 15 నెలల నుంచి ఫామ్ హౌస్లోనే వండుకున్నా. కానీ కాంగ్రెస్ వైఫల్యాలు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మర్చిపోయింది, గాలి కిడిచిపెట్టింది. ఇలా రాష్ట్రం అంతా ఆగమైపోతూ ఉంది. ఎన్నో కళలు కానీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కింద మీద అయిపోతూ ఉంది. గూడి ఎదిరిన పక్షులు లెక్క అయిపోతున్నారు అంతా. ఇక మళ్ళీ సారే కావాలి కారే కావాలంటుర్రు. అందుకనే ఈ మీ బలమంతగా బలిమీడికి మా హరీష్ రావు మా కేటీ రామారావు వచ్చి నాయనా నువ్వు రావాలంటుర్రు తెలంగాణ సమాజం అంతా అని బయటకు బలవంతంగా తీసుకొచ్చినా కానీ మీకు ముందుగా లేపిన మమ్మల్ని ఓడగొట్టారు. కాబట్టి 16-17 నెలల నుంచి 50-60 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నా. కూర్చున్న కాడికి మంచిగా జీతం వస్తుంది, నాకు మంచిగానే ఉంది. ఆ జీతాన్ని కూడా వెనుక తెలంగాణ ప్రజల కోసం ప్రయోజనార్థం అయితే మేము వాడతలేను. మంచిగా కూర్చున్న కాడ నెలకు 4-5 లక్షల జీతం అయితే వస్తుంది. మంచిగా ఫామ్ హౌస్లు అయితే వండుకున్నా. నాకేం డోకేలేదు, ఇవాళ నాకేం కోరికలు లేవు. అన్ని పదవులు అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించినా, సంపాదించాల్సినంత సంపాదించినా, పోయి నిమ్మలంగానైతే ఉన్నా. ఇలా ఓడగొడితే నష్టపోయింది ఎవరు? మోసపోయింది ఎవరు? ఇలా కష్టపడుతున్నది ఎవరు? ఆలోచన చేసుకోవాలి. పెన్షన్ కోసం ఎవరైనా ఎదురు చూసిరా? జీతాల కోసం ఎవరైనా ఎదురు చూసిరా? అప్పుడు పింఛన్ లేటువాయే, ఇప్పుడు జీతాలు లేటువాయే, జీవితాలు ఏమైపోయాయి, తెలంగాణ అంతా ఆగమైపోయే అంటాడు. ఇగో ఇట్లా టీఆర్ఎస్ చరిత్ర 25 ఏళ్ళ చరిత్ర చెప్పుకుంటాడు. కాకపోతే ఆ పార్టీ పుట్టినప్పుడు ఉన్నటువంటి కొంతమంది మహానుభావులను మర్చిపోతాడు. తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థుల త్యాగాల గురించి పెద్దగా మాట్లాడాడు. రైతు భరోసా చెట్లకు పుట్టలకు గుట్టలకు అన్నిటికి ఇత్తిమి ఇవ్వలేని విమర్శ వచ్చినా నేను రైతు భరోసా అందరికి ఇస్తా అని చెప్తి రైతు బంధు. సో ఇట్లా ఈ రకంగా కొనసాగే అవకాశం అయితే ఉంది. పెద్దగా ఇక బీజేపీ గురించి కూడా పెద్దగా మాట్లాడతానని అయితే నేను అనుకుంటలేను. సో కాంగ్రెస్ గురించి జనంతా ఏదో మీద మాట్లాడి ఇక యుద్ధం మొదలవుతుంది. ఇక రాబోయేది ఎంత ప్రభుత్వాన్ని ఏమో మనం గోల్ చేస్తామట. మనం గోల్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ముచ్చట తీసినా ఇస్తాడు. మన ఎమ్మెల్యే అన్నది వాస్తవమే. బిల్డర్లు రియల్టర్లు వీళ్ళు చందాలు వేసుకొని పైసలు ఇస్తాం ప్రభుత్వాన్ని కూల్ చేయమంటారు. కానీ అట్లా కూల్ చేయాల్సిన అవసరం మనకేముంది? వాళ్ళంతా వాళ్ళే ఊలిపోతారు. కాంగ్రెస్కున్న గుణమే అది. మనం ఏం చేసిన అవసరం లేదు. ఒకరికాళ్ళు వాళ్ళే గుంజుకొని కాంగ్రెస్ పార్టీ
మరికొద్ది రోజుల్లో కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా, నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నా. అప్పుడే మన విలువ ఏందో తెలుస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది మన సర్కారే. మళ్ళీ వాళ్ళు ఖరాబ్ చేసినవన్నీ సాఫ్ చేసుకుందాం, తెలంగాణను అభివృద్ధి పదంలో ముందటి తీసుకుపోదామని తెలియజేస్తున్నా అంటాడు. ఇక ఇట్లే మనం ముగించే అవకాశం అవుతుంది. నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నేడు తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభను గులాబీ పార్టీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పక్కా రాజకీయ వ్యూహం ప్రణాళికతో పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతోంది, ఆయన ఏం మాట్లాడబోతున్నారు, పార్టీ నాయకులకు శ్రేణులకు ఎలాంటి సందేశం దిశానిర్దేశం చేయనున్నారు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏం లేదు, నేను ఇప్పటిదాకా చెప్పినట్టు సార్ రాసుకొచ్చుకున్న స్క్రిప్ట్ మాత్రమే చదివిపోతాడు, మీడియాకు సమాధానం చెప్పాడు. ఓడిపోయిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక ప్రశ్నలు చాలామంది దగ్గర ఆగిపోయినాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సారు. డిస్క్రిప్షన్ సార్దే. 10 ఏళ్ళు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకి మీ తీర్పు నేను శిరస వహిస్తున్నా, నాకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలని ఒక్క మాట చెప్పకపోతివి, కృతజ్ఞత చెప్పలే ఇవరకు సారు. ఎంత అహంకారం! అధికారంలో ఉంటేనే పని చేస్తావా? పవర్ ఉంటేనే పనా? ప్రజల పక్షాన కొట్లాడతావా? పోనీ ముఖ్యమంత్రిగా నీ పదవి పోయింది, ఎమ్మెల్యేగానైతే ఉన్నావు కదా గజ్వేల్లా. మరి గజ్వేల్ ఎమ్మెల్యేగా వరకబెట్టింది ఏముంది? గెలిచినప్పటి నుంచి ఇంతవరకు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో తిరగలే కేసీఆర్. ఇలా చాలా మందికి ఇట్లా మాట్లాడుతుంటే చాలా నొప్పి అవుతున్నమాట. కానీ మీ ఎమ్మెల్యే గెలిచి 16 నెలలుగా ఇంట్లోనే వంటే మీ నియోజకవర్గం రాకపోతే తెలుస్తుంది ఆ నొప్పి ఏందో. నీ పార్టీ, నీ రాజకీయాలు నువ్వు చేయి, నీ రజతోత్సవ సభలు నువ్వు చేసుకో, నీ సన్నాహక సమావేశాలు నువ్వు చేసుకో, అంతర్గత మీటింగ్లు పెట్టుకో. ఎవడద్దు అంటాడు? అప్పుడప్పుడు నియోజకవర్గంలో తిరగాలి, నియోజకవర్గ ప్రజలకు కలవాలి. ఎవడాలి కానీ నా ఫామ్ హౌస్కి రారి, వచ్చి కలిసిపోరి. నువ్వు నీ అధికారం నీ దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యే నువ్వు నీ ఫామ్ హౌస్లకే మొత్తం యంత్రాంగం అంతా రావన్నా, ప్రజలు కూడా నీ ఫామ్ హౌస్కే రావన్నా. గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఏదైనా అనాథ నియోజకవర్గం ఉందా అంటే అది గజ్వేల్ నియోజకవర్గమే. ఎమ్మెల్యే లేని నియోజకవర్గం. రాజీనామా అయ్యి నాసుంటో నిలబడతానని చెప్పిన నేను. కావాలంటే రాజీనామా చేయు. ఇలా వచ్చి ఏం మాట్లాడతాడు? గదే ఆయన అరకాటిని అర్థాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఏది సాధించినవన్నీ ఎప్పుడో పోతాడు. అంతకంటే పెద్దగా ఏముండదు. 16 నెలల నుంచి నువ్వు ఎప్పుడు మాట్లాడినావు? నీ ఓటమి గల కారణాలు ఏం చెప్పినావు? నీ పరిస్థితుల కారణాలు ఏం మాట్లాడుతావు? ప్రభుత్వాన్ని ఏం నిలదీసినావు నువ్వు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నావా నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి గంతమంది సారు రండి 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 అసెంబ్లీకి రండి, మీ సూచనలు కావాలంటే నా అనుభవం అంతా నా దగ్గరనే ఉండాలి. నేనేమన్నా సూచనలు చేస్తే ఆయనతో బాగుపడితే క్రెడిట్ వానాకోట్ల పోతుంది. రాష్ట్రం గిట్లే రాష్ట్ర సర్వనాశనం కావాలి, ప్రజలంతా ఆగమైపోవాలి. నేనేం మాట్లాడా, నేనేం సప్పుడే గమ్మున కూర్చుంటా. వాళ్ళు యాస్టకి వచ్చి అలసిపోయి సొలిసిపోయి మళ్ళీ నాకు ఓట్లు ఎత్తే నేను గెలిచినప్పుడే నేను మంచి దర్జాగా ఉంటా. ఇది ఆ కాన్సెప్టు. సో ఇది ఎక్కువసేపు వెలుగురించి అయిపోతుంది. మిగతా టాపిక్ వెళ్ళిపోదాం. ఇక భారీ జన సమీకరణ చేసి అది ఏ రకంగా చేస్తారో తెలుసు మీకు. ఇక బస్సులు అది వేరే ఉంటుంది దుకాణం. అదంతా మొత్తంగా ఏదేమైనా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ సభ అనేది కొనసాగాలి. సార్ ఏం మాట్లాడతాడు వినాలి కనీసం. మరిగా ఆయన ఇంటెన్షన్ ఏముందని కూడా తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత గొంతు ఇప్పబోతుండు. సో కేసీఆర్ సారు స్పీచ్ కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది.